మా అమ్మ అయితే నిన్న ఇండియా నెగ్గిందని ఇవాళైతే గులాబ్ జామున్ అయితే చేసింది. మరి ముందుగా గులాబ్ జామున్ కావాల్సిన సామాన్లు నూనె, పంచదార, గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటే. ఆ తర్వాత ముందుగా అయితే ఒక గిన్నెలో పంచదార తీసుకుని అందులో కొన్ని యాలకులు వేసుకుని పొయ్యి మీద పెట్టాలి. ఆ తర్వాత గులాబ్ జామున్ పిండి కలుపుకోవాలి. జాగా కలుపుకుని ఓ ముద్దలు అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓ పక్కన నూనె, ఓ పక్కన పంచదార రెండు సిమ్ లోనే పెట్టుకోవాలి. ఓ 5 నిమిషాల తర్వాత పిండి ఉండల కింద చేసుకుని అయితే నూనెలో అయితే పరిచేయాలి. ఆ తర్వాత కాలిందో లేదో చూడాలి, పెనం కాదు. పెనం కాలిందో లేదో చూస్తే చేయగలిపోతాయి గులాబ్ జామున్ అనమాట. కంగారు పడకూడదు, ముందు కంగారు పడితే చేయగలిపోతుంది. ఎర్ర కాలిగా అయితే పక్క తీసుకోవాలి. మా అమ్మ అయితే బంగారం కలర్ వచ్చేలాగా వేపాలంటుంది. మరి తేలిగ్గా తీసుకుని పందర పాకంలో అయితే పరిచేయాలి. పరిచాక ఓ పావుగంట సేపు అలా అట్లా చూడకూడదు. మూత పెట్టుకుని ఓ 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పాకం బాగా పీల్చి అయితే ఉంటాయి. మరి అలా 4 తీసి నోట్లో పరిచేసుకుందాం అనుకున్నాను. అంతలో మా నాన్న ఐస్ క్రీమ్ అయితే తెచ్చాడు. మరి రెండు కలిపి అంటే ఎలా ఉంటుందా అనుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా సరదాగా ఉంటే ట్రై చేయి. మన ఇండియా నెగ్గిందని ఎంత హ్యాపీగా ఉన్నారో కామెంట్ చేయండి. సరే అయితే ఉంటాం మరి.